స్టూడెంట్స్ ఏంటంటే ట్రంప్ ఇలాంటి ఒక రూల్స్ తీసుకొస్తున్నారు అనగానే ఎక్కడికక్కడ పార్ట్ టైం చేసే వాళ్ళందరూ గప్చుప్ అయిపోయారు. పార్ట్ టైమ్స్ మానేసి వాళ్ళు ఎక్కడెక్కడ స్టే చేస్తూ ఉంటారో వెళ్ళిపోయి ఎవరికి సంబంధం లేకుండా దాక్కుంటారు. నిజానికి చెప్పాలంటే దాక్కుంటున్నారనే మాట్లాడుకోవాలి మనం. ఈజ్ ఇట్ రియల్లీ ట్రూ? అంటే నిజంగా లైక్ అంత కఠినంగా ఉంటుందా అక్కడ? అంటే యూజువల్గా అన్ఆథరైజ్డ్ వర్క్ చేయకూడదు. ఎస్, అంటే F1 అని మీరు అనగానే లెట్స్ గో బ్యాక్ టు ద యాక్చువల్ రూల్స్. F1 రూల్స్ ఏంటి అని. సో F1లో ఏంటి అని అంటే చదువుకోవడానికి మాత్రమే వెళ్తా ఉన్నారు. అఫ్ కోర్స్ ఒకసారి చదువు పూర్తయిన తర్వాత దే కెన్ డూ ఓపీటీ ఉంటుంది వాళ్ళకి. అండ్ దెన్ సమ్ టైమ్స్ ఇన్ బిట్వీన్ ద స్టడీస్ బేస్డ్ ఆన్ ద కోర్స్ వెదర్ దే ఆర్ ఎలిజిబుల్ అప్పుడు సిపిటీ ఉంటుంది. సో how do you do the application? You say that okay నీకు యూనివర్సిటీని రీచ్ అవుతావు, I-20 తెచ్చుకుంటావు, and then I-20లో certain amount that you have to pay the fees, tuition fees and the boarding and all, అది అంతా ఇంక్లూడ్ అయి ఉంటుంది. So you book a slot at the US embassy, you go attend the interview, right? Interview attend అయినప్పుడు consular officer, he needs to make sure that you are having those kind of financial capabilities for you to go and study. అంటే F1 అనేది ఊరికే ఇవ్వరు నీకు. యూ హ్యావ్ టు మీట్ ద రిక్వైర్మెంట్స్ ఏంటి? నీకు ఫైనాన్షియల్ కేపబిలిటీ ఉండాలి, అండ్ అట్లాగే నువ్వు క్వాలిఫై అయ్యావు ఆ యూనివర్సిటీలో అనేది I-20 నీకు చెప్తుంది. సో ఇది అంతా నువ్వు ప్రాపర్గా ప్రజెంట్ చేసి నేను ఫీజెస్ అంతా నేను కడతాను. ఎలా కడతావు? వెదర్ పేరెంట్స్ విల్ పే, లేదు లోన్ తీసుకున్నాను అంటే హౌ ఆర్ యూ గెటింగ్ యువర్ ఫైనాన్షియల్ హెల్ప్ అనేది యూ హ్యావ్ టు షో క్రిస్టల్ క్లియర్గా. ఇది అంతా ఆఫీసర్ బిలీవ్ చేసి అతను సాటిస్ఫై ఓకే హీ మెట్ ద రిక్వైర్మెంట్స్ అని అనుకున్నప్పుడు యూ విల్ గెట్ అన్ F1 స్టాంప్డ్. And then you are eligible, and then you will book your flight ticket, and then you will try to enter into the country. అప్పుడు CBPలో కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్లో కూడా యూ విల్ ఫేస్ సమ్ క్వశ్చన్స్. Not everybody. కూడా అంటే అడుగుతారా? లైక్ ఇప్పుడు వీసా తీసుకున్నప్పుడు అంటే not every student. Like let's say if 100 students are coming, maybe 10 students are scrutinized. It's like randomly picked sometimes. So వాళ్ళని questions అడుగుతారు, and if they are not satisfied they will be pulled to the secondary inspection కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో. సో ఐల్ టెల్ యూ, అంటే ఇప్పుడు ఫ్రెష్ గా ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను స్టూడెంట్, నాకేమి బ్యాక్గ్రౌండ్ లేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను, భయం ఉంటుంది. వీళ్ళకి ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉండదు, ఎందుకంటే ఫస్ట్ టైం ఎంటర్ అవుతున్నారు. దే మైట్ ఆస్క్ యూనివర్సిటీలో నీకు అకామిడేషన్ ఎలా ఉంది, ఎక్కడ ఉంటావు, ఏంటి, ఈ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే నా ఫ్రెండ్స్ దగ్గర ఉంటున్నాను, లేదు అంటే యూజువల్గా డామ్స్లో వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది, అంటే కైండ్ ఆఫ్ సెటప్, అంటే వెళ్ళి ఎక్కడ ఉండడం ఏంటి అనేది వీళ్ళు ఆల్రెడీ చూసుకొని ఉంటారు. సో ఈ పలానా దగ్గర వెళ్తున్నాను నేను, అక్కడే ఉంటాను, ఇదంతా చెప్పడం జరుగుతుంది, స్మూత్గా అయిపోతుంది. ఎక్కువగా సెకండరీ ఇన్స్పెక్షన్స్కి ఎవరు పుల్ అవుతారు అంటే ఇప్పుడు స్టూడెంట్స్ 2-year టర్మ్లో లైక్ వెనక్కి వచ్చి ఒకసారి హోమ్ కంట్రీకి వచ్చి మళ్ళీ వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉన్నప్పుడు అంటే రీజన్ ఏంటి విజిటింగ్కి అని అడిగినప్పుడు దెన్ ఏం చేస్తూ ఉన్నావు, దెన్ దే మైట్ పుల్ అప్ సమ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ మీద. అప్పుడు ఏంటి అని అంటే వాళ్ళ ల్యాప్టాప్స్ కానివ్వండి, సెల్ ఫోన్స్ కానివ్వండి తీసుకొని వాళ్ళకి సెర్చ్ చేసే అథారిటీ ఉంటుంది CBPకి. సో అన్నీ చూస్తారు వీళ్ళ వాట్సాప్లో ఏంది అని. ఎక్కువగా అంటే H1s వచ్చినా ఈ F1s వచ్చినా కూడా ఎక్కువగా వాళ్ళు చూసేది ఏంటి అని అంటే కొంతమంది అంటే వర్క్ చేస్తూ పార్ట్ టైము ఒక్క పర్సన్ దగ్గర నుంచి ఫైనాన్షియల్గా అంటే డిపాజిట్ అవ్వడము, మానిటరీ వాల్యూ సంథింగ్, లేదు అంటే ఒకే ప్లేస్కి వీళ్ళు వెళ్ళి రావడము. కొంతమంది H1B వాళ్ళైతే మల్టిపుల్ రెజ్యూమీస్ని ఫ్లోట్ చేయడము, అంటే ఒక పర్సన్కి ఒకే రెజ్యూమే ఉంటుంది, నాట్ మల్టిపుల్ రెజ్యూమీస్, బికాజ్ యూ నో వేర్ యూ వర్క్డ్. సో ఇలా మల్టిపుల్ రెజ్యూమ్ ఇలాంటివన్నీ బయటపడతాయి వాళ్ళు ఆ సర్చ్లో. సో అలాంటప్పుడు ఆ CBP ఆఫీసర్ డెసిషన్ మేక్ చేసే అథారిటీ ఉంటుంది, వెదర్ హీ కెన్ అలౌ బేస్డ్ ఆన్ ఆర్ వెనక్కి పంపించేయచ్చు. ఊరికే వెనక్కి పంపించేయడం కాకుండా కూడా కొన్నిసార్లు 5 years 10 years బార్ చేస్తారు. అన్ని ఇయర్స్ యూ కెనాట్ ఈవెన్ ఎంటర్ ద యునైటెడ్ స్టేట్స్. ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే నువ్వు ఎలాంటి క్రైమ్, ఐ వోంట్ సే ఇట్స్ ఎ క్రైమ్, బట్ ఎలాంటిది కమిట్ చేసావు, లైక్ అంటే ఎన్ని మంత్స్ నుంచి నువ్వు వర్క్ చేస్తా అన్నావు ఇలా అన్ఆథరైజ్డ్గా, అంటే రూల్స్ ఎలా వయలేట్ చేసావు, బేస్డ్ ఆన్ దట్ ద ఆఫీసర్ విల్ మేక్ ఎ డెసిషన్. కొన్నిసార్లు వాళ్ళు ఒప్పుకుంటారు, ఎస్ మేము అన్ఆథరైజ్డ్గా చేసాము అని ఒప్పుకుంటారు. కొన్నిసార్లు దే విల్ గివ్ ఎన్ ఆఫర్, ఓకే నువ్వు నిజంగా ఇవి చేశానని ఒప్పుకుంటే నీకు బార్ వేయకుండా జస్ట్ వీసా క్యాన్సిల్ చేసి వెనక్కి పంపించేస్తాము. సో దే విల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు రీఅపియర్ అగైన్ ఫర్ ద వీసా. సో ఇలా రకరకాలుగా ఉంటుంది, యాజ్ వన్ సైజ్ డజంట్ ఫిట్ ఆల్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, కేస్ టు కేస్, ఆఫీసర్ టు ఆఫీసర్, ఇలా డిఫరెంట్గా ఉంటుంది.
సో దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ దే ఆర్ రీఎంటరింగ్ ఇన్ టు ద కంట్రీ. దట్ అంటే అన్ఆథరైజ్డ్ వర్క్ చేయకూడదు, అన్ఆథరైజ్డ్గా స్టే చేయకూడదు అనేది వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ దట్ ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్. బట్ ఏంటంటే మేము వినేది ఏంటంటే అట్లా ఒకవేళ వీసా గడువు అయిపోయిన తర్వాత కూడా చాలామంది జాబ్ సర్చ్ చేసుకుంటారు, జాబ్ వచ్చిన తర్వాత ఈ వీసాలోంచి దానికి కన్వర్ట్ చేసుకుంటూ ఉంటారంట. సో అంటే ఇది ఎంతవరకు నిజంగా చాలామంది అలానే చేస్తూ ఉంటారా? ఒకవేళ అలా చేస్తే కనుక ఇప్పటికీ స్టిల్ వీసా గడువు అయిపోయి అక్కడ స్టే చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే వీసా గడువు వేరే, I-94 అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక F1 స్టూడెంట్కి ఒక 3 years 5 years అలా ఉంటుంది. వీళ్ళు చదువుకుంటారు, ఓపీటీలో అలా ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే I-94 వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. అంటే వీసా అయిపోయినా కూడా పాస్పోర్ట్లో I-94 ఎప్పటి వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి అయితే D/S అని ఇస్తారు, విచ్ మీన్స్ డ్యూరేషన్ ఆఫ్ ద స్టేటస్. అంటే ఎప్పటి వరకు F1 వ్యాలిడ్లో ఉంటారో వాళ్ళు చదువుకొని, అంటే చదువు కంప్లీట్ అవ్వాలి, తర్వాత ఓపీటీ ఫస్ట్ అంటే రెగ్యులర్ ఓపీటీ 1 year అయిపోవాలి, స్టెమ్ ఓపీటీ ఇఫ్ దే ఆర్ క్వాలిఫైడ్. అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్లో చేసేవాళ్ళు ఆ స్టెమ్ ఓపీటీ అనేది 2 years వస్తుంది, మొత్తం కంప్లీట్గా 3 years. సో ఇదంతా అయిపోయే వరకు కూడా వాళ్ళకి వీసా వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత అంటే ఇంకొక మోస్ట్ ఆఫ్ ఇట్ దే విల్ మూవ్ ఫ్రమ్ F1 టు H1B. ఇది చదువుకోవడానికి F1 అనేది, H1B అనేది వర్క్ వీసా. ఆ H1B లాటరీలో వాళ్ళకి పిక్ అయినప్పుడు దెన్ ఆల్రెడీ రెడీలీ అవైలబుల్ జాబ్ ఆఫర్ ఉంటుంది ఎంప్లాయర్ దగ్గర నుంచి వాళ్ళకి. అండ్ దెన్ అది అప్రూవ్ అవ్వగానే దెన్ ఆటోమేటిక్గా దే ట్రాన్సిషన్ ఫ్రమ్ F1 టు H1B వ్యాలిడ్గానే. సో యూజువల్గా అంటే కొన్నిసార్లు క్యాప్ ఉంటుంది, గ్యాప్ ఉంటే దాన్ని గ్యాప్ అంటారు అనమాట. ఆ గ్యాప్ని కూడా వీళ్ళు I-20లో డిఎస్ఓ దగ్గరికి వెళ్ళి దాన్ని యానోటేట్ చేయించుకొని రావచ్చు. సో అలా గ్యాప్ కవర్ అవుతుంది. అండ్ దెన్ స్టార్టింగ్ October 1st ఏ ఇయర్ అయినా కూడా H1B స్టార్ట్ అవుతుంది. సో బట్ ఎనీథింగ్ అంటే I-94 వ్యాలిడిటీని పైన అంటే ఆ తర్వాత కూడా వాళ్ళు ఉంటే అఫ్ కోర్స్ ఇట్స్ అన్ఆథరైజ్డ్ స్టే అండ్ దెన్ దట్స్ ఇల్లీగల్ అండ్ దట్స్ వయలేషన్ ఆఫ్ US ఇమిగ్రేషన్ లాస్. ఎలా ఉంటుంది దాని పర్యవసానం? అంటే లైక్ ఇప్పుడు మనకి ట్రంప్ ఏదైతే చెప్పారో ఇలా ఎవరైతే ఉంటారో గడువు అయిపోయినా కూడా తిరిగి వెళ్లకుండా ఉండేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు జైలుకి వెళ్తారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం. సో అది కూడా చాలా రచ్చరచ్చ అవుతున్న సిచ్యువేషన్. సో అట్లా నిజంగా ఉంటారా? ఒకవేళ ఉంటే ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? ఉంటారు చాలామంది, అంటే చాలామంది ఇన్ ద సెన్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ సిచ్యువేషన్. ఎక్కువ మంది B2లో అంటే విజిటర్గా వచ్చి చాలామంది అక్కడ ఉండిపోతారు. అంటే ఈ డైనమిక్స్ అంటే ఈ స్టాటిస్టిక్స్ USCISకి తెలియదని కాదు, వాళ్ళకి తెలుసు ఎంతమంది వచ్చి, అంటే దే కెన్ ట్రాక్. అంటే ఇప్పుడు ఒక పర్సన్ నేను ఉన్నాను, ఇప్పుడు నేను H1లో ఉన్నాను లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, నేను కంట్రీ వదిలి వెళ్ళాను, నా హోమ్ కంట్రీకి వెళ్ళాను, మళ్ళీ రిటర్న్ వస్తున్నాను. దే విల్ ట్రాక్, దే విల్ నో దట్ నువ్వు ఏ రోజు వెళ్ళావు, ఏ రోజు రీఎంటర్ అయ్యావు, ఇదంతా ఎంట్రీ ఎగ్జిట్ హిస్టరీ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ఎక్కువగా B2s ఉంటారు. అండ్ కొంతమంది H1Bs కూడా అంటే ఇట్లా టఫ్ టైం అయినప్పుడు, అంటే మార్కెట్ బాగోలేనప్పుడు, ఏ ఉద్యోగాలు లేనప్పుడు వాళ్ళకి వెనక్కి రావాలనే ఇష్టం, అంటే ఇట్స్ అ పర్సనల్ చాయిస్ అంటే టు స్టే బ్యాక్. అలా అని అందరూ అలా ఉండరు, ఎందుకంటే చాలామంది లా అబైడింగ్ ఉంటారు. ఎందుకంటే ఇండియన్స్ అంటేనే ఎక్కువగా వర్క్ వీసాల్లో వెళ్తూ ఉంటారు, లా అబైడింగ్ ఉంటారు, విల్ నాట్ వయలేట్ ద రూల్స్, యాజ్ పర్ ద రూల్సే ప్లే చేస్తారు చాలా మటుకు. బట్ అగైన్ వయలేషన్ అనేది ఇట్స్ అ పర్సనల్ చాయిస్. కొంతమంది కొన్ని సందర్భాల్లో చేస్తారు, ఉంటారు అలాంటి వాళ్ళు కూడా. B1 B2లో వెళ్ళిన వాళ్ళు, F1లో వెళ్ళిన వాళ్ళు, కొంతమంది H1స్లో వెళ్ళిన వాళ్ళు, ఇలాగా వాళ్ళకి ఇచ్చిన టైం ఫ్రేమ్ అంటే ఆ గడువు కంటే ఎక్కువగా కూడా అక్కడ ఉండిపోతే దెన్ దే విల్ బికమ్ అన్ఆథరైజ్డ్. సో కొంతమంది పాస్పోర్ట్స్ కూడా ఎక్స్పైర్ అవుతాయి, అంటే రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అక్కడ ఉండి పాస్పోర్ట్స్ అట్లా ఎక్స్పైర్ అయితే ఏం చేస్తారు బేసిక్గా? వాళ్ళకి అంటే స్టేటస్ లేకుండా దే కెనాట్ ఎక్స్టెండ్ దేర్ పాస్పోర్ట్స్. అంటే అక్కడ ఇండియన్ ఎంబసీని రీచ్ అవుట్ అయినా కూడా దే హ్యావ్ టు షో సర్టెన్ స్టేటస్. సో కొంతమంది అందుకని 10 yearsకి తీసుకొని అలా వచ్చేసి అలా 10 years ఉంటారు. అండ్ దెన్ వన్స్ దే డిసైడ్ టు లీవ్ అండ్ వచ్చే అంటే స్పెషల్ పర్మిషన్ తోని వన్ టైమ్గా అప్పుడు ఇండియాకి వచ్చేస్తారు అనమాట. బట్ 10 years వీసా ఉంటే ఎప్పుడైనా టికెట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. 10 years అని అంటే 10 years మీకు మల్టిపుల్ ఉంటుంది, కానీ ఒక్క B2లో లెట్స్ సే ఇప్పుడు విజిటర్గా వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళకి 10 years ఇస్తారు యూజువల్గా. అంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్లో పేరెంట్స్ అనుకోండి, వాళ్ళకి 10 years ఇస్తారు. దెన్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత యునైటెడ్ స్టేట్స్లో ఒక ఇయర్లో 6 months కంటే ఎక్కువగా దే కెనాట్ స్టే ఆన్ B2. ఇన్ గివెన్ ఇయర్లో 6 months ఉండాలి. అంటే లెట్స్ సే ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఇయర్లో ఎంటర్ అయినా కూడా వీళ్ళు 6 months ఉండి వెనక్కి వచ్చేయాలి. అట్లా అని అందరికీ 6 months ఇస్తారా? నో. సో ఇట్ డిపెండ్స్ అపాన్ మీరు ఎంత సాటిస్ఫాక్టరీగా ఆన్సర్ చెప్పారు, మీరు ఉండడానికి ఎలా. నేను
మా అబ్బాయి దగ్గరకో అమ్మాయి దగ్గరకో వెళ్తున్నాను, వాళ్ళ గ్రాడ్యుయేషన్కి వెళ్తున్నాను, నాకు ఇంత టైం కావాలి, నేను టు అండ్ ఫ్రో అంటే రౌండ్ ట్రిప్ టికెట్ బుక్ చేసుకున్నాను, 1 to stay 6 months అని అంటే 3 months ఇవ్వచ్చు, 6 months ఇవ్వచ్చు, 1 week కూడా ఇవ్వచ్చు. డిపెండ్స్ ఆన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఆఫీసర్. అంటే ఆఫీసర్ సిబిపి ఆఫీసర్కి ఫుల్ అథారిటీ ఉంటుంది ఎంతవరకు ఇవ్వాలి అని. సో యూజువల్గా పేరెంట్స్కి ఇస్తారు 6 months, బట్ దే హ్యావ్ టు మేక్ షూర్ ఒకసారి కంట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత వితిన్ 24 hours వాళ్ళ వెబ్సైట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. దే హ్యావ్ టు మేక్ ష్యూర్ టు డౌన్లోడ్ ది I-94 కాపీ అండ్ దెన్ సీ ఎప్పటి వరకు ఇచ్చారని. సో దానికి అంటే నేను 6 months బుక్ చేసుకున్నాను కదా, ఇట్ డజంట్ రియల్లీ మ్యాటర్, నేను 6 months ఉంటాను అంటే కుదరదు. అంటే ఒకవేళ వాళ్ళు రిటర్న్ కూడా బుక్ చేసుకున్నా వీళ్ళు ఎప్పటి వరకు గడువిస్తారో అప్పటి వరకు స్టే ఉండడానికి ఉంటుంది. దట్స్ కరెక్ట్. ఆ లోపలనే అంటే ఇప్పుడు 19th ఒక మంత్ 19th వరకు ఇచ్చారనుకోండి, మీకు 18th రోజు వచ్చేయడం ఈజ్ ద బెస్ట్. సమ్ టైమ్స్ వెదర్ కండిషన్ వల్ల కానివ్వండి, ఫ్లైట్ డిలేస్ అయ్యి ఆ రోజు రాకపోతే మీకు 18th ఈజ్ ద లాస్ట్ డే ఆర్ 19th ఈజ్ ద లాస్ట్ డే, మీరు ఒక అడిషనల్ డే ఉంటే అది కూడా అన్ఆథరైజ్డ్. సో వీళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి, అట్లీస్ట్ ఒక వీక్ బిఫోర్, అంటే మీకు ఇచ్చిన గడువు కంటే వీక్ బిఫోర్ ప్లాన్ చేసుకుంటే ఈజ్ ద బెస్ట్ కేస్ సినారియో. ఇన్ ఎనీ కేస్ వెదర్ కండిషన్స్ వల్ల మీరు లేకపోయినా 1-2 రోజులు అటు ఇటుగా అయినా కూడా సేఫ్గా వచ్చేయచ్చు విత్ ఇన్ ద టైమ్ ఫ్రేమ్. సో మళ్ళీ నెక్స్ట్ టైం ఎంటర్ అయినప్పుడు యూ ఫాలోడ్ ద రూల్స్ అండ్ దే విల్ అలవ్ యూ. సో ఒకసారి వయలేషన్ చేస్తే మటుకు యూ విల్ బి ఆస్డ్ సో మెనీ క్వశ్చన్స్ అట్ ద పోర్ట్ ఆఫ్ ఎంట్రీ. ఒక 1 day ఎక్స్ట్రా ఉన్నా కూడా ఇట్స్ ఏ వయలేషన్. సో యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఆన్సర్ చేయాల్సింది ఖచ్చితంగా, డెఫినెట్గా. ఓకే. సో ఇప్పుడు చాలా మంది మనం మాట్లాడుకుంటూ ఉన్నాము, 7,000 మంది ఆల్మోస్ట్, అంటే లైక్ మొత్తం అందరూ కలిపి దీంట్లో భారతీయులు ఎంతమంది ఉన్నారంటే ఆల్మోస్ట్ 2,000 పైనే ఉన్నారు. వీళ్ళెవరికి కూడా వీసా పర్మిషన్ లేదు, లైక్ అప్పటి వరకు లేదు, గడువు లేదు. గడువు అయిపోయినా కూడా దే ఆర్ స్టేయింగ్ దేర్. జస్ట్ కొంతమంది హోటల్స్లో జాబ్ చేస్తూ, రెస్టారెంట్లో జాబ్ చేస్తూ, కొంతమంది వీసా గడువు అయిపోయినా కూడా దాన్ని చేయించుకోకుండా వెనక్కి వెళ్ళకుండా ఉన్న వాళ్ళు. సో వాళ్ళందరికీ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత పెట్టిన ఆంక్షలు బట్టి ఎలాంటి యాక్షన్ ఉండొచ్చు? నిజంగానే వాళ్ళని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుందా, లేకపోతే తిరిగి వెనక్కి పంపించేస్తారా? ఇప్పుడు మనకు వాళ్ళ వెబ్సైట్లోనే పెట్టారు, మీకు ఎవరన్నా అన్ఆథరైజ్డ్గా వర్క్ చేస్తున్నారు అంటే ఈ ఈమెయిల్ పంపించండి, ఈ పలానా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి అని. అమెరికన్స్కి ఎవరికి డౌట్ వచ్చినా కూడా ఇట్లా గుంపులుగా ఉండి వాళ్ళు ఇఫ్ దే ఫీల్ దట్ అన్ఆథరైజ్డ్ అనుకుంటే దే కెన్ కాల్ ఎనీబడి. సో అంటే అలా అని అందరూ అలా ఉంటారా, వీ డోంట్ నో. అంటే ఎంతమంది ఉన్నారు అనేది మనం ఒక నంబర్ చెప్పలేము అన్ఆథరైజ్డ్గా. బట్ యా లుక్స్ లైక్ అంటే అట్లా వయలేషన్ చేసి అలా ఉన్న వాళ్ళు ఇప్పుడు రెస్టారెంట్స్లో, ఇప్పుడు మీరు ఒక రెస్టారెంట్ వెళ్ళారనుకోండి, ఒక 10-15 పీపుల్ని మీరు చూస్తే హూ ఆర్ ద సర్వర్స్, అందరూ స్టూడెంట్స్ లాగే మీకు అనిపిస్తే యూ కెన్ జస్ట్ కాల్ అండ్ అంటే వాళ్ళు రిపోర్ట్ చేస్తే ఎస్ దేర్ విల్ బి ఎ రైడ్ ఆన్ ద రెస్టారెంట్. సో దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఆన్ దోస్ లైన్స్. వాళ్ళే ఆన్సర్ చేయాలి ఖచ్చితంగా, రెస్టారెంట్ ఎవరైతే ఉన్నారో. రెస్టారెంట్ వాళ్ళు ఆబ్లిగేటెడ్ అవుతారు, వీళ్ళు ఆబ్లిగేటెడ్ అవుతారు. అండ్ వీళ్ళకి ఆఫ్ క్యాంపస్ అంటే F1 ఫుల్ టైం చదువుతున్నప్పుడు ఆఫ్ క్యాంపస్లో వర్క్ చేయడానికి లేదు, ఓన్లీ ఆన్ క్యాంపస్లో ఒక 20 hours, దట్ టు స్కూల్